ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. దేవుడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు బాబు రాలేడా అమ్మా? ఏమో కావేరి, ఏం చేస్తావో ఏమో గాని అర్జున్ బాబు బోనమ్మ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డా. నీ సంకల్పం కోసం నీకున్న మంచి వ్యక్తిత్వాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు బిడ్డా. అమ్మా, బాపు నువ్వు నేర్పిన సంస్కారంతోనే పెరిగిన దాన్ని. ప్రాణం పోయినా తప్పు చేయనమ్మా. వ్యక్తిత్వం కోల్పోను. బాపు మీద ఒట్టమ్మా. అమ్మా మురుగనే, అయ్యయ్యో ఎంత కష్టం వచ్చుండాది స్వామి నాకు. నా నడుము లాగేస్తుంది, ఇప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతుందే. అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యయ్యో ఎంత కర్మ ఇది. అయ్యయ్యో పడుకోవడానికి కూడా రావట్లేదే. అమ్మా కొంతసేపు పొరుగుదాం. అయ్యయ్య అమ్మా మురుగనే, మురుగనే, అయ్యో అయ్యో అమ్మా, అయ్యయ్యో కాసేపు ఉరుగుదాం మురుగనే. అమ్మా కాకాంటీ, కాకాంటీ, ఆండవనే, మురుగనే, మురుగనే. என்ன అర్జున్ బాబు, బాంబు పేలిన మాదిరి అట్ట అరిస్తవి, ఏమైంది? టింగ్ టింగ్. ఏమైందని తిరిగి నన్నే అడుగుతున్నారా? అమ్మ కొంట్లో బాగోలేక అవస్థ పడుతూ ఉంటే నువ్వు బాల్కనీలో గురక పెట్టి నిద్రపోతున్నావా? ఇంట్లో ఉండి కూడా అమ్మ గురించి పట్టించుకోరా? అయ్యోయో అర్జున్ బాబు, అన్నికి బాలేదని నాకు నువ్వు చెప్తేనే ఇప్పుడుదా తెలుసుండాది. టింగ్ టింగ్. ఇప్పుడు తెలియడం ఏంటి కాకాంటీ? అదేమన్నా చిన్న విషయమా? హే కాకి పిన్ని, నీకసలు బుద్ధుందా? అత్తయ్య హెల్త్ కండిషన్ బాలేదని ఆఫీస్కెళ్ళినా మాకు తెలిసింది, ఇంట్లో ఉన్న నీకు తెలీదా? అయినా ఇక్కడ ప్రతి పాయింట్ మనకి ముఖ్యమే అని తెలిసి కూడా ఇలా ఒళ్ళు కాళ్ళు బార్లో చాపి కుంభకర్ణుల్లా పడుకుంటావా? పనికి మాలినదానా. వాయముడు ప్రియా, అంత అన్ని లాస్ట్ 10 minutes ముందు వరకు షీస్ ఫైను. ఫుడ్ దా తినింది, గ్లాసుతో జ్యూసు కూడా తాగింది. నాను చూసినాను ప్రియా. అంత కావేరి వచ్చి పోయినప్పటి నుంచి రొంబ హ్యాపీగానే ఉండది. ఇంక నా పరిస్థితే నడుముదా విరగొట్టుకొని రొంబ నరకముదా అనుభవిస్తుండాను. నొప్పి ఒక చోట కూర్చొనివ్వడం లేదు. టింగ్ టింగ్. నా బాధ ఎవరితో చెప్పుకోను ప్రియా. ఎంగదా పోయింది ఇది అమ్మా. ఇంక వీడిలో అందరి ప్రాబ్లం నాందా చూడాలి కానీ నా ప్రాబ్లం యారికీ వద్దు. బ్లడీ హ్యుమానిటీ. అమ్మా మురుగనే, ఈ లోపల ఏమేం జరుగుతుందో చూడాలా. అమ్మా అమ్మా. అమ్మగారు అమ్మగారు, అర్జున్ బాబు వస్తున్నారమ్మా. అవునా? పడుకో పడుకో. అయ్యో తగ్గిపోతుందిలే అమ్మా. భువనా, నీకేం కాదులే అమ్మా, నువ్వేం దిగులు పడకు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఏమైంది? ఏమో మనవడా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో కూడా తెలియటం లేదయ్యా. తెలియట్లేదంటే ఎలా? డాక్టర్ని పిలవాలి కదా. అర్జున్ బాబు
డాక్టర్ గారికి ఫోన్ చేసి చాలా సేపు అయింది. ఆయన బిజీ డాక్టర్ అంట. వస్తున్నాను, వెయిట్ చేయండి అన్నారు బాబు. అమ్మా అమ్మా అదిగో డాక్టర్ బాబు వచ్చినట్టున్నారు. హలో ఎవ్రీబడి, అందరూ కుశలమేనా? కుశలంగా ఉంటే ఇక మీతో పనే ఉంది డాక్టర్ బాబు. ఓ అవును కదా. వేర్ ఇస్ పేషెంట్? ఇక్కడ డాక్టర్ గారు, మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉందో త్వరగా చూసి చెప్పండి డాక్టర్ గారు. ఓకే ఓకే, రిలాక్స్. డాక్టర్ గారు, మా భువన ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం ప్రమాదం లేదు కదా? ముందు మేడం గారి బీపీ పరీక్షించిన తర్వాత నేను మీకు ఓపిగ్గా సమాధానం చెప్పగలను. లేదంటే నేను బీపీ పేషెంట్ అయిపోతాను. ఆ, చూసి చెప్పండి అయ్యా. బీపీ నార్మల్ గానే ఉందే. బీపీ నార్మల్ గా ఉందంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బానే ఉంటుంది. సో అయినా కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సే లేదే. డాక్టర్, అంటే ప్రాబ్లం ఏం లేదంటారా? అలా ఎలా అంటాను? అన్నగా మేడం గారు ఇలా స్పృహ తప్పి పడిపోవడానికి కారణం మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం. వాట్? అవునండి, మేడం గారు మానసికంగా ప్రశాంతంగా లేరు. లోపల ఏదో మనోవేదంతో కృషించిపోతున్నారు. దట్స్ వై దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మనిషి శారీరకంగా ఎంత బాగా ఉన్నప్పటికీ మానసికంగా బాలేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, గుండెపోటు కూడా రావచ్చు. ప్రస్తుతానికి అలా జరగలేదు కాబట్టి మీరందరూ సోలక్కి. డాక్టర్ గారు, మరి ట్రీట్మెంట్? ఆ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మీరే. నేనెలా? మీ అమ్మగారిని హ్యాపీగా ఉంచండి. ఆవిడ గారి మనసుని కష్టపెట్టకుండా చూసుకోండి. దట్స్ ఇట్. చూడండి సార్, మనిషి బాగుండడానికి మెడికల్ షాప్లో బోల్డ్ మందులు దొరకొచ్చు. కానీ మనసు బాగుండడానికి ప్రేమ, కేర్ తప్ప ఏ మందు లేదు. అమ్మో, నేను షుగర్ పేషెంట్ని. టైంకి టాబ్లెట్ వేసుకోవాలి. నాకు టైం అయిపోతుంది. వస్తాను సార్. ఏంటి గౌరీ, అమ్మని మీరెవరు బాగా చూసుకోవడం లేదా? అమ్మ హ్యాపీగా ఉంటుందో లేదో చూసుకోవాలని తెలీదా నీకు? ఇది మరీ బాగుంది బాబు. నేనే ఇంట్లో పని మనిషిని. ఇంటిల్లి పాదికి నేనే అన్ని అవసరాలు తీర్చాలి. ఒక అమ్మగారి పనులే చూసుకుంటూ ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చూసుకోవాలి బాబు? ఇంతకు ముందు కూడా అన్ని నువ్వే కదా చూసుకున్నావు. అమ్మకప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏం రాలేదుగా మరి. బాబు, అప్పుడు కూడా ఇంట్లో నేను ఈ పనులే చేశాను. కాని అమ్మగారు సంతోషంగా ఉన్నారంటే కారణం కావేరే బాబు. కావేరే అమ్మగారిని సొంత మనిషిలాగా పక్క నుండి చూసుకునేది బాబు. అప్పుడదంతా కుదిరింది. ఇప్పుడు కావేరి వెళ్ళిపోయాక కూడా ఇల్లు అంతే ప్రశాంతంగా ఉండడం ఎలా కుదురుతుంది చెప్పండి? నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు అర్జున్ బాబు. నేను మా శివబాబని పెళ్లి చేసుకోబోతున్నా. తీసుకోండి బాబు.